నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను మౌనిష. సో చూస్తూ ఉన్నాము, ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి పొద్దు నుంచి కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తోంది మనకి. పొద్దున్న ఓటింగ్ దగ్గర నుంచి ప్రస్తుతం ఓటింగ్ అయిపోయి బ్యాలెట్ లెక్కింపు తర్వాత ప్రస్తుతం రిజల్ట్ అయితే వచ్చింది. దీని గురించి మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో చూస్తూ ఉన్నాము, ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఆయన తొలి ప్రిఫరెన్స్ అంటే తొలి ప్రాధాన్యతలోనే 452 ఓట్లతో ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ ఇట్స్ యూటీవీ CEO శివరాచర్ల గారు ఉన్నారు. నమస్తే అండి. సో చూస్తున్నాం శివ గారు, ఒక ఉత్కంఠభరితమైన సిచ్యువేషన్. పొద్దున ఉదయం దగ్గర నుంచి ఎన్నిక స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్కరు ఓటింగ్ వేసుకుంటూ వచ్చారు. ప్రజెంట్ ఈ రిజల్ట్ వచ్చే వరకు కూడా సో అందరూ ఊహించింది. కాకపోతే సో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ ఊహించింది అయినా కూడా ఇక్కడ మనకి ఓట్స్ నెంబర్ చూస్తుంటే మీరు 300 మన సుదర్శన్ గారికి వచ్చాయి, అండ్ అలాగే 452 మన ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి వచ్చాయి. మోనిషా, మనం దీని మీద 2 డిబేట్స్ ఇట్స్ యూటీవీలో 2 డిబేట్ చేస్తున్నాము. ఎస్, అంచనాల మేరకే ఎవరి ఓట్లు వాళ్ళకు వస్తాయి. కానీ గెలుపు నిశ్చయం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, అధికార కూటమి సిపి రాధాకృష్ణ గారు గెలుస్తారు. అయితే ఎన్ని ఓట్లు క్రాస్ ఓట్ అవుతాయి అనే దాని మీద మనకు ఎక్కువ చర్చ నడుస్తుంది. నిన్న ఈవినింగ్ మనం మాట్లాడిన దాంట్లో కూడా అదే ఉంది. ప్రధానంగా ఏ పార్టీ ఏ కూటమి వాళ్ళ బలాన్ని నిలబెట్టుకుందా లేదనేది చూడాలి. ముందుగా గెలిచిన అభ్యర్థికి, తర్వాత మోడీ అమిత్ షాలకు అభినందనలు. వాస్తవంగా ఎన్డీఏ కూటమికి ఉన్న బలం అంటే బహిరంగంగా ప్రకటించిన బలము 436 రావాలి. ఇప్పుడు వాళ్ళకు 452 వచ్చాయి, అంటే 16 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అది క్రాస్. ఈ 16 ఓట్లలో అంటే మొత్తం బలాబలాలలో ఎన్డీఏ కూటమికి బహిరంగంగా ప్రకటించిన వాళ్ళు 436 మంది ఉన్నారు. తర్వాత ఇండియా బ్లాక్కి ప్రకటించిన వాళ్ళు 324 మంది ఉన్నారు. ఒక 13 మంది మేము ఓటింగ్కి దూరంగా ఉంటామని చెప్పారు. ఒక 9 మంది ఎటు తేల్చి చెప్పలేదు. సో ఆ 9 కూడా మనము ఎన్డీఏ కూటమి, అధికార కూటమి కలుపుకుంటే వాళ్ళకు గరిష్టంగా రావాల్సింది 454. అంటే దాదాపు వాళ్ళకి దగ్గర వాళ్ళు అనుకున్నట్టు వచ్చింది. మరి తగ్గింది ఎవరికి? ఇక్కడ ఎన్డీఏ కూటమికి రావాల్సిన 324లో వాళ్ళకు 300 మాత్రమే వచ్చాయి. వాళ్ళు అనుకున్న దాంట్లో బహిరంగంగా మద్దతు ఇచ్చిన వాళ్ళల్లో, అంటే ఎన్డీఏ బ్లాక్లో ఉన్న వాళ్ళు ప్లస్ ఎంఐఎం ఆప్ బయట నుంచి మద్దతు ఇచ్చిన వాళ్ళల్లో, వీళ్ళన్నీ కలుపుకుంటే 324 ఓట్లు రావాలి వాళ్ళకి. కానీ 300 మాత్రమే వచ్చాయి. అంటే 24 ఓట్లు ఇండియా బ్లాక్ కోల్పోయింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఎన్నికలో ఫైనల్ ఫిగర్ చూసుకున్నప్పుడు ఎన్డీఏ బ్లాక్కి 450, ఎన్డీఏ కూటమికి 452, ఇండియా బ్లాక్కి 300, 15 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. సో మొత్తము 767 ఓట్లు పోలైనప్పుడు 15 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. ఈ ఇన్వాలిడ్ అనేది కొత్తది కాదు. గత ఎన్నికల్లో కూడా ఆశ్చర్యకరంగా 15 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. గతంలో కూడా కరెక్ట్గా అయ్యే సంఖ్య అయింది. ఇందులో ట్రిక్కీ ఏంటంటే ఓటు వేయకుండా కావాలని కొంతమంది వేసి ఉంటారు. కొంతమంది నిజంగానే పొరపాటుతో, ఎందుకంటే 2 సార్లు పార్టీలు మాక్ పోలింగ్ చేసాయి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న మాక్ పోల్ చేసింది. ఎంపీ స్థాయి వాళ్ళు వచ్చేసి ఓటు వేయటం ఉన్నది 2 అభ్యర్థులు, 10 మంది అభ్యర్థులు లేరు అక్కడ. పొరపాటు వేసాము, 2 సింబల్ మధ్యలో పెట్టి ఇవన్నీ లేదు. అంటే నాకేమనిపిస్తుంది అంటే చాలామంది చాలా స్మార్ట్గా కావాలని ఇన్వాలిడ్ చేసుకుంటారు. ఇన్వాలిడ్ ఎవరికి చేస్తారు? జనరల్గా అధికార పక్షంకి, అంటే ప్రతిపక్షాన్ని వేయడానికి ఇష్టం లేని వాళ్ళు, అధికార పక్షం ఒత్తిడుతున్న వాళ్ళు చేస్తారు. మా ఓటు ఇన్వాలిడ్ చేస్తాంలేని చేస్తారు అనమాట. ఆ విధంగా ఇండియా బ్లాక్ దాదాపు 15 ఓట్లు, అంటే నేనేమనుకుంటే 15లో మ్యాక్సిమం 12, 13, ఈవెన్ 15 కూడా ఇండియా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన ఓట్లు మాత్రమే తగ్గాయి. వాళ్ళకి 324 రావాలి, కానీ 300 మాత్రమే వచ్చాయి. ఈ 15 వ్యాలిడ్ అయినా వాళ్ళకి 315, అంటే స్టిల్ ఒక 8 ఓట్లు వాళ్ళ నుంచి. అంటే ఇండియా కూటమిలో ఇండియా దాంట్లో ఉన్న వాళ్ళే ఆ అభ్యర్థులు మాత్రమే వీళ్ళు ఇలా చేసి ఉంటారంటారా? ఖచ్చితంగా అంటే నెంబర్లు చూసినప్పుడు అలాగే ఉంది. లేదా ఒకవేళ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఓటర్లు కనుక ఎవరన్నా పొరపాటు చేసి ఉంటే ఇండియా బ్లాక్ నుంచి ఇంకా ఎక్కువ క్రాస్ ఓట్ అయినట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం 8 ఓట్లే క్రాస్ ఓట్ అయినాయి అనుకుంటున్నాము, దానికన్నా ఎక్కువ క్రాస్ ఓట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మొత్తం మీద మోడీ, అమిత్ షా వాళ్ళ సత్తా చాటుకున్నారు. వాళ్ళ బలానికి మించి 16 ఓట్లు ఎక్కువ సంపాదించారు. అంటే వాళ్ళకి బహిరంగంగా ఉన్నాయి 16 ప్లస్ అన్డిసైడెడ్ 9 కలుపుకుంటే అంటే 7 ఓట్లు ఇండియా కూటమి నుంచి ఖచ్చితంగా వీళ్ళకు పడ్డట్టుగా మనం భావించాలన్నమాట. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది? కేంద్రానికి అనుకున్నట్టే, అంతా ఊహించినట్టే వచ్చింది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక రిజల్ట్ కూడా అందరికీ తెలిసినా కూడా ఇప్పుడు ఎలా ముందుకెళ్ళబోతుంది? 2 ఉన్నది. ఒకటి ఇటు
ఎన్డీఏ కూటమి కానీ ఇండియా బ్లాక్ కానీ ప్రతిపక్షాలకు కూడా ఇద్దరికి కూడా సంతృప్తికరమైన ఫలితాలే. ఇండియా బ్లాక్ గెలుస్తుందని చెప్పి వాళ్ళు అనుకోలేరు. వాళ్ళ మోటివ్ ఓటమి అనేది డిసైడ్ అయినా కానీ మా ఎజెండా ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ, హక్కులు, న్యాయం ఇదని చెప్తూ పోతున్నారో దానికి క్యాండిడేట్గానే రాజకీయాలకు సంబంధం లేని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన కూడా వాటి గురించి ఎక్కువ మాట్లాడాడు అనమాట, హక్కుల గురించి, వీటి గురించి ఎక్కువ మాట్లాడాడు. సిపి రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, కోయంబత్తూరు నుంచి 2 సార్లు 98, 99లో ఎంపీగా గెలుచున్నారు. ఆ రోజుల్లో అద్వానీ గారికి సన్నిహితంగా ఉన్న మనిషి. ఆయన గెలిపించుకోవడం ద్వారా ఆర్ఎస్ఎస్కి ప్రాధాన్యత ఉందని ఒకటి చెప్పడం. రెండోది మా బలము, మా మిత్రపక్షాల్లో మా బలము నిలబడింది, మా నుంచి ఒక్క ఓటు కూడా పక్కకు పోలేదని చెప్పడానికి వాళ్ళకు ఉంది. అయితే నేను పర్సనల్గా వెయిట్ చేసిందంటే ఇది హిస్టరీలోనే చాలా టఫెస్ట్ కాంపిటీషన్ అవుతుంది అనుకున్నాను. టఫెస్ట్ కాంపిటీషన్ అనేది మనకు 2002లో చూసినప్పుడు అప్పుడు బీజేపీ తరపున బైరంగ్ షెకావత్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ఈరోజు వాళ్ళ కొడుకు గజేంద్రనాథ్ షెకావత్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన తర్వాత ఆ రోజున కాంగ్రెస్ తరపున, ఇది 2002 అంటే 2004 కన్నా ముందు, సుశీల్ కుమార్ షిండే, వీళ్ళిద్దరూ పోటీ పడ్డప్పుడు షెకావత్ బాగా తీవ్రమైన పోటీ జరిగింది. అప్పుడు షెకావత్ కేవలం 149 ఓట్ల మెజార్టీతోనే గెలిచాడు. అంటే భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 2002లో జరిగిన ఎన్నికల్లో బాగా టైట్ పోటీ, కేవలం 149 ఓట్ల మెజార్టీతో మాత్రమే ఆ రోజు బీజేపీ అభ్యర్థి బైరాన్ సింగ్ షెకావత్, కాంగ్రెస్ అభ్యర్థి సుశీల్ కుమార్ షిండే మీద గెలిచారు. నేను మొదటి నుంచి చెప్తుందంటే ఇది తీవ్రమైన పోటీ జరగబోతుంది అని చెప్తున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే 149 కన్నా తక్కువ మెజార్టీ వస్తుంది అంటుకున్నాను. ఒక డిబేట్లో చెప్పాను 100 నుంచి 110 ఓట్ల మెజార్టీతోటి ఎన్డీఏ గెలుస్తుందని చెప్పామన్నమాట. అయితే ఆ అంచనాను దాటి 152 ఓట్ల మెజార్టీతో ఎన్నిక గెలిచింది. 152 ఓట్ల మెజార్టీతో ఇది గెలిచింది. ఈ 15 వీళ్ళ బల ప్రకారం జరుగుంటే మనం అనుకున్నట్టుగా 110, 120 ఓట్లతో ఎన్డీఏ గెలిచి ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఇండియా బ్లాక్ ఈ ఓట్లు కోల్పోవటం వల్ల రికార్డులో ఇది సెకండ్ టఫెస్ట్ అయింది. ఫస్ట్ టఫెస్ట్ ఇంకా 2002 ఉంది. దీని గురించి అందరు కీలకంగా గమనించింది అనమాట. ఓటమి గెలుపు గురించి కాదు, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారు, ఎవరైతే ఓటేస్తారు అన్నట్టుగా వాళ్ళు అంచనాలు వేసుకున్నట్టుగా ఎన్డీఏ బ్లాక్ తన ప్రతి ఓటుని వేయించుకోగలిగింది. ఇండియా బ్లాక్ 8 ఓట్లు మాత్రం పక్కకు పోయి ఉంటాయి, మీలో ఇన్వాలిడ్ అయినాయి అన్నమాట. వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడటంలో విఫలమైనది. అది కూడా ఒక రకంగా సక్సెస్ ఆఫ్ రాహుల్ గాంధీ అనుకోవాలన్నమాట. ఎందుకు అనుకోవాలంటే నిజంగా వాళ్ళంత ఎఫర్ట్ పెట్టకుంటే ఈ మెజార్టీ 200 కూడా పోయినది. ఒక దశలో 150 ఓట్లు క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి ఎన్డీఏ ప్రతినిధులు మీడియా ముందు మాట్లాడారు అనమాట. అది కాకుండా కేవలం ఒక 7 లేక 8, అంటే మొదటి నుంచి కూడా మనకు తమిళనాడుకు సిపి రాధాకృష్ణన్ తమిళనాడు సంబంధించిన వ్యక్తి, తమిళనాడులో తమిళ్ ప్రాబల్యం ఎక్కువ, తమిళ్ ప్రేమ ఎక్కువ, కాబట్టి తెలుగు వాళ్ళకి వేస్తారా అనేది ఒకటి మొదటి నుంచి ఉంది. ఇది తమిళనాడుకు సంబంధించిన డిఎంకే వాళ్ళు తెలుగు వాళ్ళకి వేస్తారా లేక తమిళ అభిమానం చూపిస్తారా అనేది ఒకటి ఉందన్నమాట. ఆ చూపించిన క్రమంలోనే కొన్ని క్రాస్ ఓట్ అవుతాయని మొదటి నుంచి అనుమానంగా ఉంది. నేను పర్సనల్గా అనుకున్నది ఎవరైంది, ఇది సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి బహిరంగంగా ఎవరికి తెలియదు, ఎవరెవరికి వేసైతే రేపు ఎవరైనా మాట ఆరోపణ అవుతుంది కానీ నిర్ధారణ కాదు, ఆరోపణలు ఉంటాయి నిర్ధారణ కాదనమాట. నేను అనుకోవటం తమిళనాడు నుంచి కొన్ని ఓట్లు ఇండియా బ్లాక్ రావాల్సిన ఓట్లు ఎన్డీఏకి క్రాస్ ఓట్ అయి ఉంటాయి. ఈ పెరిగిన ఓట్లలో అక్కడ ఉండడానికి ఎక్కువ మొత్తం ఉన్న 7-8 క్రాస్ ఓటింగ్లో కనీసం ఒక 3-4 అయినా డిఎంకేకి సంబంధించినవి లేదా ఇంకొక మిత్రపక్షానికి సంబంధించినవి, అంటే తమిళనాడుకి సంబంధించినవి సిపి రాధాకృష్ణ బికాజ్ ఈజ్ ఎ తమిళియన్ కాబట్టి అటు పోయింటాయి అనుకుంటున్నాను. ఇంకా ఎటు చూసి ఒకసారి దూరంగా ఉన్న వాళ్ళ గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాము. సో బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే బీజేడీ కానివ్వండి, శిరోమణి అకాలీదళ్ కానివ్వండి, లేకపోతే జోరం పీపుల్స్ పార్టీ, ఈ 4 కూడా బాయ్కట్ చేసాయి మొత్తం ఎన్నికల్ని. ఒకసారి దాని గురించి కూడా. సో బీఆర్ఎస్ చెప్పింది మేము ఇద్దరికి దూరంగా ఉంటున్నాం, వాళ్ళు ఏదో స్థానిక రీజన్ చెప్పారు, ఏదో బలమైన రీజన్ కాదు, వాళ్ళకి ఇక్కడ పొలిటికల్ కంపల్షన్ ఉంది. కవిత ఎపిసోడ్ తర్వాత వాళ్ళు మేము బీజేపీకి దగ్గర కాదు, బీజేపీని కూడా ఫైట్ చేస్తామని చెప్పుకోవడం కోసము వాళ్ళు ఇటు కాంగ్రెస్, అటు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు వేయలేరు, తర్వాత బీజేపీకి దూరం ఉన్నామని చెప్పడానికి వాళ్ళకు వేయాల్సి వచ్చింది. 2 బీజేడీ గతంలో బీజేపీ మిత్రపక్షంగా ఉండేది. బీజేడీ నవీన్ పట్నాయక్ అంతమంది వాళ్ళ ఫాదర్ బీజు పట్నాయక్ ఉన్నప్పుడు తొలిసారి వాళ్ళు ఓడిపోయింది, అది కూడా బీజేపీ చేతిలో ఓడిపోయింది. సో వాళ్ళు తమను ఓడగొట్టిన వాళ్ళు ఈరోజు తమ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు వేయలేరు, వాళ్ళు దూరంగా ఉన్నారు. తర్వాత ఇది మనం శిరోమణి అకాలీదళ్ వాళ్ళు కూడా, అంటే పంజాబ్లో పూర్వము బీజేపీ మిత్రపక్షంగా ఉన్న వాళ్ళు వేయలేదు. అట్లాగే అది జోరం పీపుల్స్ పార్టీ కాదు వేయండి, అకాలీదళ్ వారియర్స్ అని ఒక పార్టీ ఉంది అక్కడ, పంజాబ్ సంబంధించింది. ఇది ఖల్సాకు సంబంధించిన వాళ్ళు, సరబ్జిత్ సింగ్ ఖల్సా అతని పేరు. వాళ్ళు ఎందుకో అతను గైర్హాజరయ్యారు, ఒక ఓటు వాళ్ళకు 2 ఉన్నాయి, 2 లోక్సభ అనేది, ఒకటి గైర్హాజరయ్యారు అన్నమాట. ఇంకా మొత్తం 13 ఓట్లు దూరంగా ఉన్నారు. అంటే 4 బీఆర్ఎస్, 7 బీజేడీ, 1 శిరోమణి అకాలీదళ్, ఇంకొకటి నేను చెప్పిన ఏడీ అంటే అకాలీదళ్లో ఉన్న
వారియర్స్ పంజాబ్ అనుకున్న దాని పేరు, వాళ్ళంతా దూరంగా ఉన్నారు. వీళ్ళందరూ బాయ్కట్ చేశారు. ఒక్కసారి మనం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారి గురించి మాట్లాడదాం. సో ఏంటి ఇప్పుడు ఈయన ఉపరాష్ట్రపతికి ఎన్నికయ్యారు, సో తదుపరి ఎలా ఉంటుంది ఒకసారి? ఉపరాష్ట్రపతికి అనేది పెద్ద ప్రాధాన్యత ఉన్నది కాదు వ్యక్తిగతంగా. ఉపరాష్ట్రపతి ఎవరంటే రాజ్యసభ చైర్మన్ గానే ఆయనకు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. రాజ్యసభ చైర్మన్ గానే నడుపుతూ ఉంటారు. సీనియర్ పొలిటీషియను, కొంచెం కఠినంగా కూడా ఉండగలుగుతారు. ఇంతకుముందు జగదీప్ ధన్కర్ కన్నా ఇతను కోర్ ఆర్ఎస్ఎస్ కాబట్టి, ధన్కర్ కోర్ ఆర్ఎస్ఎస్ కాదు. ఆయన ఎన్డీఏ కోరుకున్నట్లు చేయలేకపోవడం వల్ల తొలి రోజు అతను రాజీనామా చేసి వెళ్ళిపోయారు. రాధాకృష్ణ కోర్ ఆర్ఎస్ఎస్, ఆయన ఏ పదవిలో ఉన్నా కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీకి కావాల్సిన పనులు చేసి పెట్టడంలో సభని సమర్థంగా ఆ విధంగా నడపగలటానికి అవకాశం ఉంటుంది. సో ఓడిపోయిన ఆయన ఈ విల్ కీప్ కంటిన్యూయింగ్ దట్ వన్. రేపు మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఈయననే క్యాండిడేట్ పెడతారా, రేపు 20 ఏళ్ళ పెడతారని చూడాలి. సో ఇందాక మీరు అన్నారు ఇప్పుడు 15 ఓట్లు ఇప్పుడు ఏవైతే మనకి చెల్లుబాటు కాలేదు, లాస్ట్ టైంలో కూడా సేమ్ అలానే అయిందని. సో మీరు ఇన్ని ఫాలో అవుతూ వస్తుంటారు, ఇన్ని చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్క ఎలక్షన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా ఫాలో అవుతారు. సో ఇది యాదృచ్ఛికంగా జరిగిందంటారు లేకపోతే నెంబర్ యాదృచ్ఛికమే, కానీ ఇన్వాలిడ్ కావటం మాత్రం యాదృచ్ఛికం కాదనుకుంటాను. కొంతమంది కావాలని ఇన్వాలిడ్ చేసుకుంటారు. అది ఇటు వాళ్ళకి అటు వేయలేరు, ఇటు కూడా ఏంటంటే ఒత్తిళ్లకు గురై, అధికార కూడా ఒత్తిడి గురై ఇటు కూడా వేయలేరు. సో మేము ఇన్వాలిడ్ చేసుకుంటాం. రాజకీయాలు ఒకటి ఎప్పుడు ఉంటుంది, మాకు ఏకున్నా పర్లేదు ఎదుటోడికి ఏదని చెప్పడం ఉంటుంది అనమాట. వాళ్ళ ఇప్పుడు ఎన్డీఏ గెలుస్తుంది వాళ్ళకి తెలుసు, కానీ ఎంత మెజారిటీ గెలుస్తుందో వాళ్ళకు ఛాలెంజ్. ఇప్పుడు వాళ్ళు గెలిచినా కానీ వాళ్ళు అనుకున్న మెజారిటీ వచ్చిందా లేదు, వాళ్ళు ఒక టైంలో ఎన్డీఏ బీజేపీ అధికార ప్రతినిధి ఒక మీడియా దాన్ని మీకు 150 ఓట్లు మాకు క్రాస్ ఓట్ అవుతాయని చెప్తున్నారు అనమాట. అన్ని రాలేదు కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు కూడా రాలేదనుకోవాలి. పార్టీ బలాబలాలు అనుగుణంగానే ఉన్నాయి, కానీ రాహుల్ గాంధీ ప్రతిపక్షం మాత్రం ఒక 8 నుంచి 10 ఓట్లు కోల్పోయినట్టుగా మనం భావించాలి. అంటే అనుకున్న దెబ్బ తగిలింది కానీ అనుకున్నంత దెబ్బ తగలేదని వీళ్ళు సంతోషపడాలి. వాళ్ళు పర్లేదు మనం అనుకున్న దాన్ని కాకపోయినా కానీ రికార్డ్ అంటే ఇదే టఫెస్ట్ రికార్డ్, అంటే 100 కన్నా తక్కువ మెజార్టీ వచ్చి ఉంటే ఇంకొంచెం ఏమంటారు, అది మోడీ కొంచెం మచ్చగానే ఉంటుంది కదా, మీ హయాంలో ఇంత తక్కువ వచ్చింది, ఉపరాష్ట్రపతి ఎందుకంటే రాష్ట్రపతి ఎలా ఈ చర్చకి అవకాశం లేకుండా వాళ్ళు కూడా వాళ్ళ బలానికన్నా బహిరంగంగా వాళ్ళకున్న బలానికన్నా కానీ ఎక్కువ 16 ఓట్లు ఎక్కువ తెచ్చుకోవడం వల్ల మాకు మా ప్రతిపక్షాల నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది అని చెప్పుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంది. ఆ ప్రతిపక్షంలో ఉన్న సపోర్ట్ ఇలాంటి ఎన్నికల్లో విజయం కన్నా నైతిక విజయం ఎక్కువ అని చెప్తుంటారు అనమాట. ఎందుకంటే మీకు కన్ఫర్మ్గా ఓటమి కన్ఫర్మ్ అయిన ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటే నైతిక విజయం కోసమే చేస్తాం. నైతిక విజయం అంటే ఏంటంటే తగిన సంఖ్యలో ఓట్లు తెచ్చుకోవడం, అది జనరల్ ఎలక్షన్ అయినా ఇదేనా ఓట్లు తెచ్చుకోవడం. ఆ విధంగా గెలిచిన వాళ్ళకేమో అభినందనలు, ఓడిపోయిన వాళ్ళకి నైతిక విజయానికి అభినందనలు అని చెప్పాలి మనం. అంటే అది ఆ బలాబలాన్ని నిరూపించుకోవడానికి మాత్రమే అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అందరూ ఫాలో అవుతూ ఉంటారు, ఏ పార్టీకి లేకపోతే ఇండియాకి ఎక్కువ మంది ఉన్నారు. మనం వన్ సైడ్ చెప్తున్నాము. ఏమైనా ఎన్డీఏ కూటమి నుంచి కూడా ఇండియా బ్లాక్కి ఏమైనా 1-2 ఓట్లు క్రాస్ అయింటే లేదు, మనం ఈ నెంబర్లు చూసి చెప్పలేము. రేపు ఆ పార్టీలు తీసుకునే చర్యలు విశ్లేషణ బట్టి ఆధారించుకోవాలి. నెంబర్ల ప్రకారం చూస్తే ఎక్కువ డ్యామేజ్ ఇండియా బ్లాక్ అయింది, కానీ అక్కడి నుంచి కూడా 1-2 ఏమైనా అయి ఉన్నాయేమో. ఎందుకు సుదర్శన్ రెడ్డి కూడా వ్యక్తిగత పరిచయాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఆయన కూడా చాలా రాష్ట్రాల్లో పనిచేశారు కాబట్టి ఉన్నాయి, అది కూడా అయి ఉండొచ్చు. కానీ స్పష్టంగా మాత్రం ఎక్కువ నష్టపోయింది ఇండియా బ్లాక్. సో ఇప్పుడు ఒక్కసారి నష్టపోయిన ఇండియా గురించి మాట్లాడదాం. సో మీరు చాలా ఎలక్షన్ చూసి వచ్చారు కదా, ఇది టఫెస్ట్ అని అన్నారు, ఎట్లా ఏ విధంగా? ఇది చెప్పాను మీకు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 1962లో మనకైనా జాకిర్ హుస్సేన్ అనుకుంటాను ఉపరాష్ట్రపతి. అప్పుడు 62 జాకిర్ హుస్సేన్ పోటీ చేసినప్పుడు ఆయన మీద ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆయన పోటీ చేసినప్పుడు జాకిర్ హుస్సేన్కి 568 ఓట్లు, ఇండిపెండెంట్ క్యాండిడేట్కి 14 ఓట్లు వచ్చాయి. అది చాలా ఈజియెస్ట్ ఎలక్షన్. దీనికన్నా ముందు సెకండ్ది జరిగినప్పుడు కేఆర్ నారాయణన్ మీద 1992లో కేఆర్ నారాయణ్ మీద జోగిందర్ సింగ్ అని ఉంటారు, తన కాకా జోగిందర్ అంటారు. ఆయన ఎన్నికల్ని ఒక పోరాట మార్గంగా తీసుకుంటాడు. దాదాపు 300 ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన ఎక్కడ డిపాజిట్ రాకపోయినా ఆయన పోటీ చేశాడు. ఆయనకు కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. సో కేఆర్ నారాయణన్, కాంగ్రెస్ బలపరిచిన కేఆర్ నారాయణ్ గారికి 700 ఓట్లు వస్తే కాకా జోగిందర్ ఒకే ఓటు వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఉపరాష్ట్రపతిగా మీరు పోటీ చేయాలంటే 20 మంది మిమ్మల్ని మీ నామినేషన్ మీద ప్రైమరీగా సంతకం చేయాలి, 20 మంది సెకండరీగా చేయాలి, బలపరచాలి. అంటే దాదాపు 40 మంది ఎంపీలు సైన్ చేయాలి. సైన్ చేశారు కానీ ఓటు మాత్రం ఒకటే వచ్చింది అనమాట. అలా అంటే సైన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఓటు వేస్తారు? వేయలేదు. అంటే వాళ్ళందరితో ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడి ఉంటుంది. ఏదైనా వీళ్ళు కూడా ఏంటంటే ఒక పోటీ పెట్టాలన్నట్టుగా చేసి ఉంటారు. అక్కడ కూడా కొంతమంది ఎన్నిక దూరంగా ఉండి ఉంటారు, లేదా కొంత ఏమంటారు ఇన్వాలిడ్ అయి ఉంటాయి. కానీ ఎక్కువ మార్జిన్ చూసినప్పుడు 1992లో కేఆర్ నారాయణ మీద ఎందుకంటే యాక్సెప్టబిలిటీ ఉన్న లీడర్ పెద్ద ఆయన. సో ఆయన మీద ప్రతిపక్షం ఆ రోజు ఎవరు బలంగా పోటీ పెట్టలేదు. ఇతను మాత్రం ఇండిపెండెంట్గా వచ్చారు, అదొకటి వచ్చింది. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా 1962లో జాకిర్ హుస్సేన్ మీద ఉన్న ఆయన కూడా ఇండిపెండెంట్గా ఇది ఆ రోజు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న
స్వతంత్ర పార్టీ కానీ లేక పాత జన వీళ్ళు ఎవరు చేయలేదన్నమాట. ఆ తర్వాత మనకు 2002లోనే టఫెస్ట్ ఎలక్షన్. బైరాన్ సింగ్ షెకావత్ ఉత్తరాదిలో బాగా ప్రాబల్యం ఉన్న నేత. ఆయన కమ్యూనిటీ పరంగా కానివ్వండి, బీజేపీలో ఆయన ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి వరకు ఎదిగాడు. ఆయనకున్న సీనియారిటీ రీతి అతన్ని ఉపరాష్ట్రపతిగా తీసుకొచ్చారు ఆ రోజు. సో ఆయన మీద సుశీల్ కుమార్ షిండే గారు, ఈయన కూడా మహారాష్ట్రలకు సీఎంగా చేశారు, తర్వాత సెంట్రల్ హోమ్ మినిస్టర్ చేశారు, చాలా పెద్ద పదవుల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా గవర్నర్ చేశారు, ఆయన పెద్ద పదవులు ఉన్నారు. ఇది గట్టి పోటీ అయింది. ఆ పోటీలో మాత్రమే 149 ఓట్ల మెజార్టీతో బైరాన్ సింగ్ షెకావత్, ఆ రోజు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆ రోజు ఎన్డీఏ ఉంది, గెలిచారు. మేము క్లీన్గా ఫాలో అయిందంటే ఈసారి మెజార్టీ 149 దాడుతుందా, దానికన్నా తక్కువ వస్తుందని. నేను ఓపెన్గా చెప్పాలంటే 110, 120 కన్నా దాడదు అనుకున్నాం, ఇదే టఫెస్ట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ వీళ్ళు ఓట్లు కోల్పోవడం వల్ల 149 కన్నా 3 ఎక్కువ, అంటే 152కు వచ్చింది అనమాట. సో ఆ విధంగా ఇది సెకండ్ టఫెస్ట్గా నిలిచిపోయింది ఇంట్లో ఎన్నిక. సో ఇక 15వ ఉపరాష్ట్రపతి ఎవరు అనుకున్న దానికి అందరూ ఊహించినట్టే ఇప్పుడు ప్రస్తుతం సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికయ్యారు. సో ఏం చెప్తారు ఇంకా ఫైనల్లీ మీరు? పార్టీలు శ్రమించే 2 కూటములు కూడా తమ శక్తి మేర శ్రమించి తీసుకొచ్చాయి. అధికార పార్టీ శ్రమ చేయాల్సి వచ్చింది, అట్లాగే రాహుల్ గాంధీ ప్రతిపక్షం చేశారు. ఒక రకంగా ఇది ఇద్దరికి, అంటే వాళ్ళ మెజార్టీ వాళ్ళు నిలుపుకున్నందుకు కొన్ని 10-15 ఓట్లు ఎక్కువ తెచ్చిన వాళ్ళకు బాగానే ఉంటుంది, అంటే వాళ్ళకు కూడా అభినందనలే. ఇటు ఇండియా కూటమి కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్షాన్ని యునైట్ చేసినట్టుగా అనుకోవాలి. వాళ్ళకు సంబంధం లేని ఆప్ పార్టీ మద్దతు తీసుకురాగలిగారు, ఎంఐఎం మద్దతు తీసుకురాగలిగారు. అంటే వాళ్ళకు బహిరంగ వచ్చేటప్పటికి 324 వచ్చి ఉండాలి, అందులో ఆప్ ఒక 12, తర్వాత ఎంఐఎం ఒకటి 13 వచ్చి ఉండాలి. సో వీళ్ళ మద్దతు వచ్చినప్పుడు ఆ సీట్లు వచ్చి ఉంటే వాళ్ళకి ఇంకా బలంగా ఉండేది. అయినా కానీ రేపు చెప్తారు మాదే నైతిక విజయం, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ మా ఓట్లు మాకు వచ్చాయి, కొంతమంది ఒత్తిడికి లోనయ్యి ఇన్వాలిడ్ చేసుకున్నారన్నట్టుగా, వాళ్ళకి ఏకుండా ఇన్వాలిడ్ చేసుకున్నారన్నట్టుగా చెప్తారు. రైట్. ప్రస్తుతం ఇప్పుడు చూస్తే కనుక ఈ నంబర్స్ గురించి మీరు చాలా నెంబర్స్ చూసి ఉంటారు. సో ఒక్కసారి నెంబర్స్ గురించి మనం ఇంతసేపు మాట్లాడింది నెంబర్స్ ఇది. ఇంకా దీనికి కొత్తగా ఏం లేదు. వీళ్ళకు 436, 452, 300 అనేది వచ్చింది టోటల్గా. మిగిలిన వాటి ఇన్వాలిడ్ అయినట్టుగానే చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. చూస్తున్నాము సో ఎట్టకేలకు ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తయ్యి 15వ ఉపరాష్ట్రపతిగా మనకి సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. సో ఇది ఇప్పటివరకున్న స్పెషల్ డిబేట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి CU TV.